మహాత్మా ఆయన పోస్ట్లో ఆయన ట్వీట్లో 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతికి సదా కృతజ్ఞుణ్ణి, జగన్కి మంచి జరగాలని కోరుకుంటున్నా అని చెప్పి స్పష్టంగా పేర్కొన్నారు. డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా ఎప్పుడు లాస్ట్ టైము జగన్ని విజయసాయిరెడ్డి కలిశారు? ఎన్ని రోజులు అయ్యి ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య మీటింగ్ జరిగి అనేసి ఏమైనా క్లూ ఉందా? ఈ మధ్యకాలంలో ఇద్దరు నేతలు బహిరంగంగా కలిసినట్టు కానీ, లేదంటే పార్టీ ఇంటర్నల్ అంశాల గురించి కలిసి కూర్చొని చర్చించుకున్నట్టు కానీ రీసెంట్ టైమ్స్లో అయితే అటువంటి భేటీలేవి జరిగిన దాఖలాలు కనిపించట్లేదు. సో ఇది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది అని చెప్పడానికి ఇవన్నీ కూడా మనం ఒక ఇండికేషన్గా మనం చూడవచ్చు. ఒకప్పుడు పార్టీ అనే కాదు, జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన సంస్థలు అంటే వ్యాపార సంస్థలు, వాటన్నిటి వెనుక కూడా కీలకమైన వ్యక్తిగా వ్యవహరించిన నేత. MS Excel ఈ స్కిల్ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఈ MS Excel ని సింపుల్ పద్ధతిలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. విజయసాయిరెడ్డి అందుకనే ఆయన ఆస్తుల కేసులో అక్యూజ్డ్ నెంబర్ 2గా విజయసాయిరెడ్డి కేసులను ఎదుర్కొన్నారు, జైలు పాలయ్యారు. జగన్తో పాటుగా ఆయన జైలు జీవితాన్ని కూడా గడిపారు. అలాంటి వ్యక్తి తర్వాత రాజకీయాల్లోనూ ఆయనకి అండదండగా ఉంటూ వచ్చారు. పార్టీ వ్యవస్థాపకుల్లో వన్ ఆఫ్ ద ఫౌండర్స్గా అంటే మూల స్తంభాల్లో ఒకరిగా ఉంటూ వచ్చారు. ప్రభుత్వంలోనూ ఆ స్థాయిలో తన మేధస్సును, ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేసి ఆర్థిక రంగంలో విస్తృత అనుభవం కలిగిన నేత. తనకున్న ఆ పరిజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని, ఎక్స్పర్టైజ్ని ప్రభుత్వానికి సైతం ఉపయోగిస్తూ వచ్చారు. కానీ తర్వాత ఆయన్ని దూరం పెట్టడం, క్రమక్రమంగా ఆయన బాధ్యతల్ని పరిమితం చేయడం, ఇవన్నీ చేస్తున్నప్పటి నుంచే ఆయన కొంత స్లో డౌన్ అయ్యారు. ఈ మధ్యకాలంలో అయితే ఆయన అసలు రాజకీయంగా ఏ ట్వీట్లు చేయట్లేదు. గతంలో ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు రాజకీయంగా సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు సైతం చాలా తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పడేసేలాగా ఆ పార్టీని టార్గెట్ చేస్తూ మిగతా పార్టీ శ్రేణులందరికీ ఉత్సాహం కలిగించడం కోసమే తాను నేరుగా రంగంలోకి దిగి ఈ పోస్టులు చేస్తున్నానంటూ కూడా ఆయన గతంలో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పోస్టులు చేయడానికి సైతం భయపడుతున్న పరిస్థితుల్లో తానే స్వయంగా రంగంలోకి దిగి ఆ క్యాడర్ని ఉత్సాహపరిచి సోషల్ మీడియా క్యాంపెయినింగ్లో కూడా ఒక కీలక పాత్ర పోషించిన వ్యక్తి విజయసాయిరెడ్డి. అటువంటి నేత ఈ మధ్యకాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాల పట్లనే కొంత అసంతృప్తికి, నిరాశకు గురయ్యే ఈ తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పి మనం భావించవచ్చు. నిజానికి ఆయన ఢిల్లీలో పార్టీకి ఫేస్ ఆఫ్ ది వైఎస్ఆర్సీపీగా, ఎందుకంటే దేశ రాజకీయాల్లో ఆయన పార్లమెంట్ జాతీయ అధికార మాత్రమే కాదు, ప్రధాన కార్యదర్శిగా. ఎస్ కరెక్టే. మహాత్మా ఒక విషయం చెప్పండి, సెకండ్ టర్మ్ స్టార్ట్ చేసింది 2022 జూన్ 22 నుంచి. ఇంకా ఆయనకి ఎంత టైం ఉంది ఈ సెకండ్ టర్మ్ కంప్లీట్ అవ్వడానికి? అండ్ అట్ ది సేమ్ టైం ఈ మాట కూడా చెప్పండి, ఇది సంచలన నిర్ణయం అని చెప్పి మనమే అనుకుంటుంటే డెఫినెట్గా వైసీపీ ఆబ్వియస్గా ఇంకా ఎక్కువ షాక్కు గురయ్యి ఉంటుంది. సో జగన్ ఈ నేపథ్యంలో అయినా సరే విజయసాయిరెడ్డిని పిలిపించుకొని మాట్లాడితే ఆయన తన కాల్ని వెనక్కి తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? ఆన్ ది అదర్ హ్యాండ్ వైసీపీలో విజయసాయిరెడ్డి స్థానాన్ని భర్తీ చేసే ఇంకొక నాయకులు కనిపిస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పదవీ కాలానికి సంబంధించి చూసుకుంటే 2028 జూన్ వరకు ఆయనకి పదవీ కాలం ఉంది. అంటే ఇంకొక 3.5 సంవత్సరాల పాటు ఆయనకి ఇంకా పదవీ కాలం ఉంది. 3.5 సంవత్సరాల పదవీ కాలాన్ని సైతం వదులుకుని ఆయన రాజీనామాకు సిద్ధపడ్డారు అని అంటే ఎంత మనస్తాపం చెంది ఉంటారు అన్నది మనం అంచనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక రకంగా ఈ రిమైనింగ్ 3.5 ఇయర్స్ తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్గా మారుతుంది. ఆ పార్టీకి ఒక రాజ్యసభ సభ్యుడు అదనంగా చేరుతున్నాడు. ఓవరాల్గా ఎన్డీఏ కూటమిలో ఒక సభ్యుడు పెరిగినట్టుగా అవుతున్నారు. మరి అది సాయిరెడ్డి స్థానంలో ఎవరు వస్తారు ఏంటి అన్న చర్చను మనం పక్కన పెడితే కనుక ఒక రకంగా ఎన్డీఏ కూటమికి విజయసాయిరెడ్డి తీసుకున్న నిర్ణయం కొంతమేర లాభిస్తుందని కూడా చెప్పవచ్చు. గతంలో 2 సభ్యులు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు బీద మస్తాన్ రావు కావచ్చు, లేకపోతే మోపిదేవి వెంకటరమణ, ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరినీ పిలిపించి మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం ఏది చేసినట్లుగా మీడియాలో ఎక్కడా కూడా రిపోర్ట్ కాలేదు. వారి విషయంలోనూ పిలిపించలేదు, వెళ్ళిపోని అన్నట్లుగానే వదిలేశారు. ఇప్పుడు మరి విజయసాయిరెడ్డి విషయంలోనైనా, ఎందుకంటే వాళ్ళు వేరు, విజయసాయిరెడ్డి వేరు. ఈయన కష్టకాలంలోనూ తోడుగా వెన్నంటి నిలిచిన నేత విజయసాయిరెడ్డి. అటువంటి నేత విషయంలోనైనా జగన్మోహన్ రెడ్డి
పిలిపించి మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం ఏదైనా చేస్తారా అన్నది మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో ఆ ఇద్దరు నేతల విషయంలో చేయలేదు కాబట్టి ఈయన విషయంలో కూడా పోతే పోనీ అన్నట్టుగా వదిలేస్తారా, లేదు ఇది పార్టీకి ఒక పెద్ద డ్యామేజ్గా మారుతుంది, మొత్తంగా అసలే ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉంది ఓటమి తర్వాత, ఇలాంటప్పుడు పార్టీని నిలబెట్టే నేతల్లో ఆయన కీలకం అని భావించి ఆయనతో ఏమైనా సంప్రదింపులు జరుపుతారా అన్నది మనం ఎదురు చూడాల్సి ఉంటుంది.